పార్వతీదేవి ఇట్లనను, ఓ లోకరాధ, ఈ యొక్క వానతిచ్చిన వరలక్ష్మి వ్రతమును ఇట్లు చేయవలను. ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజించాలి? పూర్వం ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించినారా? దీన్ని వివరించవలసిందిగా ప్రార్థించిందట. పరమేశ్వరుడు పార్వతీదేవిని చూచి, ఓ కాత్యాని, వరలక్ష్మి వ్రతము సవిస్తారముగా చెప్పెదను వినుము. మగధ దేశమున కుండిన పొరమొక పట్నము కలదు. ఆ పట్నమున బంగారు ప్రాకారముల తోడను బంగారు గోడలు గల ఇండ్లలోనూ కూడి ఉన్నది. అట్టి పట్నమునందు చారుమతి ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి భర్తను దేవునితో సమానముగా తలచి ప్రతిరోజున ఉదయాన్నే స్నానంబు చేసి పుష్పములచే భర్తను పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులు చేసి మితముగా ప్రియముగా మాట్లాడుతూ ఉండెను. ఇట్లుండగా ఆ పతివ్రత యందు వరలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమయ్యి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగినది. ప్రత్యక్షమైతని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు నన్ను పూజించి నీవు కోరిన కోరికలను కూడా తీర్చేదను అని చెప్పినది. చారుమతి దేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవిని ప్రదక్షిణ నమస్కారం చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే జగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములుగా స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షములు కలిగిన జనులు ధన్యులు అగును, విద్వాంసులు సకల సంపన్నులు అగును. నేను జన్మాంతరము చేసిన పుణ్య విశేషమున నీ పాదదర్శనము నాకు కలిగినది అని చెప్పాను. వరలక్ష్మీదేవి సంతోషము చెంది చారుమతికి అనేక వరములు ఇచ్చి అంతర్ధాయమైందట. చారుమతి తక్షణమే నిద్ర నుండి మేల్కొని ఇంటికి 4 ప్రక్కల చూడగా వరలక్ష్మీదేవి కానక, ఓహో, మనం కలగంటిని స్వప్న వృత్తాంతం భర్తకు మామగారికి మొదలైన వారందరితోనూ కూడా చెప్పగా, వారు ఈ స్వప్నమును మిగిలిన ఉత్తమమైనది శ్రావణ మాసంబు వచ్చిన వెంటనే వరలక్ష్మి వ్రతము అవశ్యము చేయవలసిందిగా చెప్పినట్ట. చారుమతి స్వప్నమున విన్న స్త్రీలను శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినానని ఎదురు చూచున్నట్ట. ఇండ్లుగా ఇట్లుండగా వీరి భాగ్యం వలన శ్రావణ మాసం పూర్ణముకు ముందు వచ్చేది శుక్రవారం వచ్చాను. అంతటా చారుమతి మొదలు స్త్రీలందరూ కూడా ఈ రోజునే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు ఉదయాన్నే మేల్కొని స్నానాదులు చేసి చిత్రవస్త్రాలు కట్టుకుని చారుమతీదేవిని గృహమునకు ఒక ప్రదేశమునందు గోమయంతో అలికి మండపం ఏర్పరిచి ఆశ్రమం వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రించిగుళ్ళు మొదలైన పంచబలముల చేత కలశమును ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా మిగులు భక్తియుక్తులై సాయంకాలంబున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకముచే ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు ఎందు చేసి 9 సూత్రములు గల తోరణాన్ని కుడి చేతి కట్టుకుని వరలక్ష్మీదేవిని నానావిధ భక్ష్య భోజ్యములను నివేదన చేసి ప్రదక్షిణ చేసిరి. ఇట్లొక ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కూడా కాళ్ళకు గల్లు గల్లుమని ఒక శబ్దం కలిగిన అంత కాళ్ళకు చూసుకున్న గజ్జలు మొదలు ఆభరణాలు కలిగి ఉన్నాయి. చారుమతి మొదలు స్త్రీలందరూ కూడా, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షం వలన కలిగిన పరమానందము పొంది మరి ఒక ప్రదక్షిణ చేయగానే అస్తములందు దగద్ధాయమానంగా మెరుస్తూ ఉన్న నవరత్న ఖచ్చిత కంకణములు కూడా ఆభరణాలు కనిపించాయి. 3వ ప్రదక్షిణ చేసిన వెంటనే ఆ స్త్రీలందరూ కూడా సర్వాభరణాలు కలిగి ఉన్నట్ట. చారుమతి మొదలు స్త్రీలు అందరూ కూడా గృహములెల్లా బంగారమై ఉన్నాయి. అంతటా స్త్రీలు గృహములకు పోటకు వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లను ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించిన స్థలములకు వచ్చి నిలిచి ఉన్నాయట. పిదప చారుమతి మొదలకు స్త్రీలందరూ కూడా తమకు కల్పోక్త ప్రకారముగా పూజించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పములచే పూజించి 12 కుడుములను వాయనము దానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసి ఆ తర్వాత బ్రాహ్మణోత్తముల చేత ఆశీర్వాదమును పొంది వరలక్ష్మీదేవిని నివేదన చేసిన భక్ష్య భోజ్యాలను బంధువులతోనూ అందరితోనూ భుజించి తమ కొరకు వచ్చిన కాచుకున్న
వాహనములను ఇండ్లకు పోవచ్చు. ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యమేమని చెప్పుచు వరలక్ష్మీదేవిని తనంతటా తాను స్వప్నములోకే వచ్చి అయ్యను. ఆ చారుమతీదేవి వల్లనే కదా మనకిట్టి మహద్భాగ్యము సంపత్తులో కలిగను. చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచూ తమ తమ ఇండ్లకు పోయినారు. కనుక చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరము ఈ వ్రతము చేయుచు పుత్రపౌత్రాదిగా వృత్తి కలిగి ఘనకనక వస్తు వాహనములతోనూ కూడుకుని సుఖంబుగా ఉన్నట్ట. అవునా ఓ పార్వతీదేవి, ఈ ఉత్తమమైన వ్రతము బ్రాహ్మణాది 4 జాతుల వారిను చేయవచ్చును. ఆ వ్రతము చేసిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖంబుగా నుండెదరు. ఈ కథ విన్నవార్లకు చదువుని వార్లకు వరలక్ష్మీ ప్రసాదం వల్ల సకల కార్యంలో కూడా సిద్ధించును. కథాయాం సంపూర్ణ. 2 అక్షరాలు అమ్మవారి మీద 2 అక్షరాలు కలగదు మీరు వేసుకోండి మీ వాళ్ళకు. హరే శ్రీనివాస. మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే. శ్రావణ మాసం మొదటి వారమే రామవరం భజన మండలి విజయ్ గారు వాళ్ళ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసుకోవడం జరిగిందండి. ఆ వ్రతానికి పొద్దున పూట బ్రాహ్మణులతో వాళ్ళు పూజ అన్నీ పూర్తి చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి భజన మండలి వాళ్ళందరినీ కూడా తాంబూలానికి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అందరము మళ్ళీ ఇంకొకసారి అమ్మవారి పూజ చేసుకుని దాంతోపాటుగా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా పారాయణ చేయడం జరిగింది. ఇది అసలు ఇప్పటికే పెట్టాలి వీడియో. అసలు శ్రావణ మాసం మొదలైన వెంటనే పెళ్ళిళ్ళు, ఫంక్షన్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇది చాలా లేటుగా పెడుతున్నాము. ఒక్కసారి మీరు చూసి ఎలా ఉందో చెప్పండి. హరే శ్రీనివాస. राज्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनं त्रिकालं पठे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्ना वरदा शुभा जयमंगलम श्री श्रीनिवासुनि हृदयांतरंगिणी वैकुंठवासिनी की जयमंगलम जयमंगलम नित्य शुभमंगलम जयमंगलम नित्य शुभमंगलम सौभाग्यदायिनी पंकज निवासिनी श्रीदेवदेवी की जयमंगलम सौभाग्यदायिनी पंकज निवासिनी श्रीदेवदेवी की जयमंगलम जयमंगलम नित्य शुभमंगलम जयमंगलम नित्य शुभमंगलम ऐश्वर्यदायिनी अभयप्रदायिनी करुणातरंगिणी जयमंगलम ऐश्वर्यदायिनी अभयप्रदायिनी करुणातरंगिणी जयमंगलम जयमंगलम नित्य शुभमंगलम जयमंगलम नित्य शुभमंगलम शिरुरुच्चु श्रीलक्ष्मी वरदच्चु वरलक्ष्मी मातल्ली महालक्ष्मी की मंगलम जयमंगलम नित्य शुभमंगलम जयमंगलम नित्य शुभमंगलम जयमंगलम नित्य शुभमंगलम
హరే హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస సుజీ చూపించు.